కూటమి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు మాజీ మంత్రి వైసీపీ నేత జోగి రమేష్. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నాయకుడిగా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కల్తీ మద్యం కేసులో తనపై దుష్ప్రచారం చేశారని మండిపడ్డారు. నిజాలను నిగ్గు తేల్చేందుకు సిబిఐ విచారణకైనా నార్కో అనాలిసిస్ టెస్టుకైనా సిద్ధమే అని ప్రభుత్వానికి సవాల్ చేసినట్లు చెప్పారు జోగి రమేష్. రాష్ట్ర ప్రజలందరికీ చెప్పా, చంద్రబాబు నాయుడు నా హృదయాన్ని గాయపరిచాడు, నా వ్యక్తిత్వాన్ని దెబ్బతీశాడు. నేను దేనికైనా రెడీ. ఫస్ట్ సిబిఐ ఎంక్వైరీ కోరాం, రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా. సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పి అడిగాం, దానికి సమాధానం లేదు కదా. లైట్ డిటెక్టర్ టెస్ట్ కి నేను రెడీ అని చెప్పా, ధైర్యంగా దమ్ముగా. దానికి సమాధానం లేదు. లేదు, నా భార్యా బిడ్డలను తీసుకొని తిరుమల వెంకన్న సన్నిధికి వస్తా, చంద్రబాబు నాయుడు కుటుంబం, లోకేష్ కుటుంబం తిరుమల వెంకన్న సన్నిధి దగ్గరికి వచ్చి ప్రమాణం చేద్దామని చెప్పా. జోగి రమేష్ తప్పు చేశాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, తిరుమల వెంకన్న దగ్గరకు వచ్చి ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. అక్కడ దాకా నేను రాలేను అనుకుంటే బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ సాక్షిగా, నా కుటుంబ సాక్షిగా నేను వస్తా, నువ్వు కూడా చంద్రబాబు లోకేష్ ఇద్దరు కూడా మీ కుటుంబ సాక్షిగా రమ్మని చెప్పాడుగా. అక్కడ ప్రమాణం చేద్దామని చెప్పా. అక్కడికి రాలేదు. తిరుమల రాలేము, బెజవాడ అమ్మ కనకదుర్గమ్మ దగ్గరికి రాలేము అని అంటే నేనే నా కుటుంబం, నా భార్య బిడ్డలను తీసుకొని చంద్రబాబు నాయుడు గారి ఇంటికి వస్తాం. భగవద్గీత తీసుకొని జోగి రమేష్ ఈ నకిలీ మద్యం కుంభకోణంలో ఉన్నాడని ఒక్క మాట చెప్పు చంద్రబాబు నాయుడు, ఏ శిక్షకైనా నేను రెడీగా ఉన్నానని చెప్పా. దానికి సమాధానం లేదు. ఎవరో రిమాండ్ ఖైదీ జనార్దన్ రావు అన్న అతను ఆఫ్రికా నుంచి మీతో ఫోన్లో మాట్లాడాడే, డిపార్ట్మెంట్ తో ఏ రోజైనా జోగి రమేష్ పేరు చెప్పారా? జనార్దన్ రావు అన్న అతను బాంబే ఎయిర్పోర్ట్ లో దిగాడే, సెల్ ఫోన్ పోయిందన్నాడే, అక్కడి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వస్తే రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పారే. రెడ్ కార్పెట్ తో స్వాగతం చెప్పి అతన్ని విచారణ చేసి రిమాండ్ రిపోర్ట్ కోర్టుకు సబ్మిట్ చేశారే. ఏ రోజైనా ఎప్పుడైనా సరే జోగి రమేష్ అనే పేరు ఉచ్చరించాడా, చెప్పాడా? కోర్టు ముందు జడ్జి గారి ముందు ప్రవేశపెడితే ఎప్పుడైనా జోగి రమేష్ పేరు చెప్పాడా? మరలా అగైన్ అతను రిమాండ్ లో ఉంటే ఒక వీడియో బయటికి ఎవరు రిలీజ్ చేశారు? ఎక్సైజా, పోలీసా, సిట్టా, చంద్రబాబు నాయుడా, లోకేషా? సమాధానం చెప్పాలి కదా. రిమాండ్ లో ఉన్న ఒక వ్యక్తి వీడియోని ఎవరు రిలీజ్ చేశారు? రిమాండ్ రిపోర్ట్ లో నా పేరు లేదే, జడ్జి గారి ముందు ప్రవేశపెట్టినప్పుడు నా పేరు లేదే. రిమాండ్ లో ఉన్న ఒక వ్యక్తి ఎట్లా? దానికి సమాధానం లేదు. ఇది ప్రభుత్వాలా? ఇది వ్యవస్థ? చంద్రబాబు నాయుడు ఎంత దిగజారిపోయి కూనీ చేస్తామన్నాడు ఒక్కసారి అర్థమవుతా ఉందా? ఇవైన తర్వాత 2 రోజులకి జోగి రమేష్ తో జనార్దన్ అతను వాట్సాప్ చాట్ అని చెప్పేసి రిలీజ్ చేశారు. దాని మీద నేను ధైర్యంగా దమ్ముగా వెళ్లి పోలీస్ కమిషనర్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ చేశా. దాని మీద చర్యలు. ఎవరో రిమాండ్ ఖైదీ జనార్దన్ రావు అన్న అతను ఆఫ్రికా నుంచి మీతో ఫోన్లో